అయ్యో! సమయానికి బస్సులు కూడా రావడం లేదే, ఇంటర్వ్యూకి లేట్ అయిపోతుంది అని ఒక అమ్మాయి హడావుడిగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. తను నడుచుకుంటూ వెళ్తున్న రోడ్డు పైన ఒక గుంత ఉంటుంది. ఆ గుంతలో వర్షపు నీళ్లు నిలిచి ఉంటాయి. ఈ సమయంలో ఏదైనా కారు వస్తే ఇంక నా పని అంతే అని అనుకుంటూ ఉండగానే ఒక కారు స్పీడ్‌గా వచ్చి ఆ అమ్మాయి పక్క నుండి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళేసరికి ఆ గుంతలోని వాటర్ అంతా ఆ అమ్మాయి డ్రెస్ పైన పడతాయి. ఏయ్! కళ్ళు కనిపించట్లేదా? ఎలా వెళ్ళాలో తెలియడం లేదా? స్టూపిడ్ ఫెలో అని అంటుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి అన్న మాటలు కారులో ఉన్న వ్యక్తికి వినపడి అద్దంలో నుండి చూసి మళ్ళీ రివర్స్ చేస్తూ వెనక్కి వస్తాడు. మళ్ళీ ఆ అమ్మాయి మీద వాటర్ పడతాయి. ఏయ్! బుద్ధుందా అసలు నీకు? అని అంటుంది ఆ అమ్మాయి. అంతలో ఒక వ్యక్తి కారులో నుంచి బయటకు దిగుతాడు. మంచి హైటు, వెయిటు, చాలా హ్యాండ్సమ్‌గా ఉంటాడు. అసలు నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఎవరిచ్చారు? డ్రైవింగ్ వచ్చా అసలు నీకు? అని కోపంగా అంటుంది ఆ అమ్మాయి. నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఎవరిచ్చారో తర్వాత చెప్తాను కానీ ముందు నాకు నువ్వు సారీ చెప్పు అని అంటాడు ఆ వ్యక్తి. వాట్? నువ్వు నాకు సారీ చెప్పాల్సింది పోయి నేను నీకు సారీ చెప్పాలి అంటావా? అని అంటుంది ఆ అమ్మాయి. కట్ చేస్తే ఆ అమ్మాయి ఇంటర్వ్యూకి వెళ్ళిన కంపెనీ చైర్మన్ అతనే. ఇది ప్రోమో అండి ఈ స్టోరీకి. హీరో హీరోయిన్స్ నేమ్స్ చేంజ్ చేసినా పర్వాలేదా, లేకపోతే రిషి వసూల నేమ్సే పెట్టమంటారా? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే రిషి వసూల పేరెంట్స్ని కూడా వీళ్ళనే కంటిన్యూ చేయమంటారా, లేకపోతే కొత్త క్యారెక్టర్స్ అయినా పర్వాలేదా? నాకు కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్. ఈ స్టోరీ ఏంటంటే మూవీ టైప్ అనమాట. షార్ట్ మూవీ లాగా చెప్పాలి అనుకుంటున్నాను. రిషి వసూలుకి కనెక్ట్ అయ్యాం కాబట్టి ఈ స్టోరీని అలానే చెప్పమంటారా, రిషి వసూల్ పేర్లు అలానే ఉంచి చెప్పమంటారా, లేకపోతే పేర్లు మార్చినా పర్వాలేదా అనేది మాత్రం కామెంట్ చేసి చెప్పండి. ఐ హోప్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.